జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగుందన్న. అంటే ఏ విధంగా బాగుంది? ఈ విధంగా అంటే పేద ప్రజలకు అన్నీ అందుతున్నాయి. కాకపోతే గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే స్కూళ్ళు బాగున్నాయి, విద్య అందుతుంది బాగా, హాస్పిటల్స్ బాగున్నాయి. తర్వాత చిన్న చితకారణది మొత్తం ప్రభుత్వం పథకాలు అనేది అందరికీ బాగా అందుతున్నాయి. డోగ్రా మహిళలకి బాగా రుణమాఫీ అయ్యింది. కావున అందరికీ ప్రజలకి ఇదే నచ్చింది కాబట్టి నచ్చుతుందని అంటున్నారు జనాలు. మరి అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుంది అంటున్నారు. శ్రీలంక అయిపోద్ది అన్న. ఇప్పుడు ఒకరోజు కూలికి వెళ్తాము, ఒక యజమాని మనకు 5,000 ఇస్తాడు సరదాగా ఖర్చు పెట్టుకోమని. శ్రీలంక అయిపోద్ది అన్న, మనకి 100 రూపాయలు అయిపోతుంది దాంట్లోని. అయిపోద్దా? మరి చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు పథకాలు ఏదో చేస్తున్నాడు, అప్పుడు శ్రీలంక అయిపోదా? అవును, వాళ్ళు అనుకోవాలి, అది వాళ్ళకి తెలియాలి. అది మనం అన్నం కాదు, వాళ్ళ విజ్ఞాతకే ఒగ్గాలి. అది ఇప్పుడు శ్రీలంక అవుతుందా లేదంటే అది జపాన్ అవుతుందా, సింగపూర్ అవుతుంది. ఇంతకుముందు సింగపూర్ చేస్తానన్నది సింగపూర్ అయ్యిందా? గత 5 సంవత్సరాల్లో అయ్యిందా? మరి ఇప్పుడు సింగపూర్ అవుద్దా? రేపు పథకాలు ఇస్తే సింగపూర్ అవుద్దా శ్రీలంక మనిషి? మరి ఎలాగ అవుద్ది అది? అలాగే మీ ఊర్లో అభివృద్ధి అంటే ఏ విధంగా జరిగింది? అభివృద్ధి అంటే గత మీద ఇప్పుడు కోనలు ఇచ్చారు, ఇంతకుముందు 1-2 ఇచ్చారు, ఇప్పుడు 30-40 ఇళ్ళు దగ్గర వచ్చాయి. కరెంట్ వచ్చింది, రోడ్లు వేశారు, అన్నీ బాగా. డోగ్రా మహిళలు రుణమాఫీ అయ్యింది. తర్వాత పేద ప్రజలకి మొత్తం పెన్షన్లు వస్తున్నాయి, ఇంటింటికి తెచ్చేస్తున్నారు. దగ్గర అప్పుడు 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 3000 వస్తుంది. అలాగా ప్రతి ముసలి వాళ్ళకి అన్నది అందరికీ బాగా డబ్బులు వస్తున్నాయి. మరి ఇంతకుముందు జన్మభూమి కమిటీలు ఉండి ఇప్పుడు వాలంటరీ వస్తుంది. రెండాట్లో ఏది మీకు ఏది బాగుంది? వాలంటీర్ వస్తే బెటరే కదా, అది మనం చెప్పేదాం. ఊళ్ళోకి ఏ ఊరు వెళ్ళి అడిగితే అదే చెప్తారు. ఏ విధంగా బాగుంది? ఏ విధంగా ఉంది? ఇప్పుడు ముసలి ఉన్నారు, పెన్షన్కి వెళ్ళాలనుకుంటే ఇంటింటికి వెళ్ళి తీర్చేస్తున్నారు. ఇంతకుముందు వెళ్ళాలనుకుంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళడమో, లేదా నా ఇళ్ళలో ఉండడం, లేదా ఒకరోజు రావడమో, 2 రోజులు రావడం, 3 రోజులు పడడం జరిగేది. ఇవాళ కోట బియ్యం ఉంది, ఇంటికి తెచ్చేస్తున్నారు. ఏ పనికి వెళ్ళాలనుకున్నా ఏ సాయంకాలం తీసుకుంటున్నారో వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు అయితే బియ్యం కోసం వెళ్ళాలంటే ప్రత్యేకంగా ఒక రోజు పట్టేది. ఒక రోజు పట్టిదే ప్లస్ ఏ పని లేకుండా ఖాళీగా ఉండవలసి వచ్చేది ఆ రోజు. మీ రోజు అన్నీ బాగానే ఉన్నాయి కదా. మరి అలాగే సచివాలయం వ్యవస్థ రావడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు? ఇంకా బెటర్ అది. సచివాలయానికి వెళ్ళడం వల్ల బెటరే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఎంఆర్ఓ అంటే ఎవరికి తెలిసేది కాదు, విఆర్ఓ అంటే ఎవరికి తెలిసేది కాదు. సచివాలయం వ్యవస్థ అంటే అసలు ఎవరు అంటే అధికారులు ఎవరికి తెలిసేది కాదు. ఇవాళ ప్రతి ఒక్కరికి అధికారులు ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్లో ఉంటున్నారు, ప్రతి ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉన్నారు. ఏది కావాలితే అది టక్కన ఫోన్ చేసుకుంటారు, పని చేయించుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకవైపు ఇటు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఏది బాగుంటుంది? ఏముంది, ఇప్పుడు ప్రజలకు ఎవరు మంచి చేయాలనుకుంటే వాళ్ళకే ఓటేస్తారు. మనం చెప్పినా వాళ్ళు మైండ్లో ఉండిపోద్ది కదా. మనం మా గెలికి ఇవ్వమన్నా వాళ్ళు వేయరు. ఇప్పుడు నేను నా మనసులో ఏదో ఉంది, నేను వాళ్ళకే వేస్తాను. చెప్తే మాత్రం వేయను కదా. నేను డబ్బులు తీసుకోవడం అన్నది వేరే ఉంటుంది, ఓట్లు అన్నది వేరే ఉంటుంది. ఆ డబ్బు అన్నది గుండెలో ఎప్పుడూ ఉండిపోద్ది. అది నెక్స్ట్ మీ ఓటు ఎవరికి? నా ఓటే జగన్మోహన్ రెడ్డికి వేస్తాను.